ఈరోజు ఇన్ని పెట్టుబడులు రావడానికి కారణం అంటే సిఏఏ సదస్సులు నిర్వహించక ముందు కూడా ఈ 1.5 ఇయర్లో ఈ రాష్ట్రంలో 11,32,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు సిఏఏ సదస్సు ద్వారా ఇప్పటికీ 11 లక్షల కోట్లు ఎంఓయూలు ఈరోజు చేశారు. నిన్నను కలిపి మొన్న ఇంక సిఏఏ సదస్సు ప్రారంభించడానికి ముందు రోజే 44 ఎంఓయూలని సుమారు 3,32,000 కోట్లు రఫ్లీ. నిన్నను 8,41,000 కోట్లు నిన్న కూడా ఎంఓయూలు చేశారు. ఇంక ఈరోజు కూడా ఉంది. అంటే దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకం, ఆయన నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన విజన్ పైన ఉన్నటువంటి నమ్మకం, ఆయన పారిశ్రామిక అభివృద్ధి జరిగితే తప్ప రాష్ట్రానికి నిరుద్యోగ సమస్య తీరదు, పారిశ్రామిక అభివృద్ధి జరిగితే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి రాదు. ఎకానమీ పెరగాలంటే పారిశ్రామిక అభివృద్ధి పెరగాలి.